చిరంజీవి మెగా కాంపౌండ్ కి మూల పురుషుడు. టాలీవుడ్ కి మెయిన్ పిల్లర్ అయిన మెగాస్టార్ బాలయ్య నందమూరి వంశానికి వారసుడు. తెలుగు సినిమా పరిశ్రమకి మరో పిల్లర్. అటు మెగాస్టార్, ఇటు నటసింహమే కాదు, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వీళ్ళు కూడా టాలీవుడ్ 4 పిల్లర్స్ లో ఒకరు. కానీ సీనియర్లు అయిపోయారు. వీళ్లకంటే జూనియర్లు లేదంటే కొడుకు, అల్లుడు వరుసైన యంగ్ హీరోలు పాన్ ఇండియాని కుదిపేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ కమ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇలా వీళ్ళకి పాన్ ఇండియా హిట్లే కాదు, ఇందులో కొందరికి 1000 కోట్లు కూడా కామన్ అవుతున్నాయి. కానీ పాన్ ఇండియా హిట్లే కాదు, 1000 కోట్ల నెంబర్ కూడా చిరు, బాలయ్య అండ్ కోకి కలగానే మిగిలిపోతుంది. మరి వీళ్ల కళ్ళ నిజమయ్యే అవకాశం కనుచూపు మేరలో అయినా ఉందా? తెర వెనుక భారీగా ఏదో జరుగుతోందా? చిరు చేతికి రక్తం, బాలయ్య చేతికి త్రిశూలం. మొత్తంగా 1000 కోట్ల మార్కెట్ కోసం ఎన్నడూ చేయని పని ఈ సీనియర్లు చేస్తున్నారా? టేక్ ఎ లుక్. మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్కి నెంబర్ 1 హీరో కావచ్చు, కానీ పాన్ ఇండియా లెవెల్లో చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్కి ఉన్న మార్కెట్ ఇమేజ్ మాత్రం తనకు దక్కలేదు. చిరు చూడంది లేదు, బాలయ్యకు రికార్డులేం కొత్త కాదు. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సినీ జర్నీ మనకు తెలియంది కాదు. వీళ్ళంతా 60s దాటిన వెటరన్ స్టార్సే. వాళ్ళ చరిత్ర ఎంత ఘనమైనా పాన్ ఇండియా లెవెల్లో హిట్ పడలేదనే వెలితి చిరు, బాలయ్య అండ్ కోకి ఉంది. సైరాతో చిరు అలాంటి ప్రయత్నం చేస్తే కొంతవరకు నార్త్లో కూడా పేరొచ్చింది. బాలయ్యకు అఖండతో పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టే ఛాన్స్ కూడా వచ్చింది. పవన్ కూడా భీమలా నాయక్తో నార్త్ ఆడియన్స్కి దగ్గరయ్యాడు. కానీ చిరు, మహేష్, పవన్, బాలయ్య, వెంకీ, నాగ్ వీళ్ళెవరికి కూడా పాన్ ఇండియా హిట్టే కాదు, 1000 కోట్ల వసూళ్ల కల కూడా తీరలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కంటే రాజమౌళి సినిమా చేస్తున్నాడు కాబట్టి పాన్ ఇండియా ఏం కర్మ, పాన్ వరల్డ్ ఇమేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ వాట్ అబౌట్ అదర్స్? పవన్ ఓజీ, హరిహర వీరమలతో పాన్ ఇండియా ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి డిప్యూటీ సీఎం పనుల్లో చిన్న బ్రేక్ దొరికినా పెండింగ్ సినిమాలు పూర్తి చేసి పాన్ ఇండియా మీద దండెత్తేందుకు సిద్ధంగా ఉన్నాడు. సో చిరు, బాలయ్య, నాగ్, వెంకీ సంగతే తేలలేదు. అఖండ హిట్ కాబట్టి అఖండ 2తో పాన్ ఇండియా లెవెల్లో హిట్టే కాదు, 1000 వాలా పేల్చే ఛాన్స్ వస్తుందనే అంచనాలున్నాయి. నాగ్, వెంకీ పాన్ ఇండియా ప్రయత్నాల్లో లేరు. ఇక మిగిలింది మెగాస్టార్ చిరు. విశ్వంభర పాన్ ఇండియా మూవీనే అంటోన్న టీజర్ మాత్రం తుస్సుమనడంతో రిపేర్లు చేయాల్సి వస్తోంది. ఈలోపు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల సీన్లోకి వచ్చాడు. చిరుని 25 ఏళ్ల కుర్రాళ్లా మార్చడమే కాదు, చేతి నిండా రక్తాన్ని నింపి భయపెడుతున్నాడు. దసరాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన శ్రీకాంత్ ఈసారి అంతకు మించిన మూవీ చిరుతో ప్లాన్ చేశాడు. మరి ఈ సినిమాతోనైనా చిరు 1000 కోట్ల కళ, పాన్ ఇండియా హిట్ల జోరు పెరుగుతుందన్న కళ సాధ్యమవుతుందో లేదో చూడాలి.